అందరూ రన్ అవుతున్నారు, లైఫ్లో బిజీ, నాయిస్ ఫుల్. కానీ నువ్వు ఎందుకు సింక్ అవ్వట్లేదు? ఈ క్రౌడ్లో నువ్వున్నా కానీ నీ మైండ్ వేరే ప్లేస్లో ఉంటుంది. సేమ్ నవ్వు, సేమ్ యాక్టింగ్, సేమ్ రొటీన్. రిపీట్ రిపీట్ రిపీట్. ఒకసారి మిర్రర్ ముందు నిల్చుంటే అది నువ్వులా కనిపిస్తుంది, కానీ ఫీల్ మాత్రం డిఫరెంట్. ఎవర్రా నువ్వు నిజంగా? ఫోన్లో చూస్తున్నావు అందరూ హ్యాపీ అంతా, అందరూ సెటిల్ అయ్యారు అంతా, కానీ అది స్క్రీన్లో మాత్రమే. బయట అందరూ మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు, ఎవరికి ఎవరు తెలీదు. కానీ అందరూ చూస్తారు, జడ్జ్ చేస్తారు, కంపేర్ చేస్తారు. నువ్వు మాత్రం మధ్యలో నిలబడి కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. ఒకసారి అన్ని సౌండ్స్ కట్ అయిపోతే, సైలెన్స్ వస్తే అక్కడ నిజం స్టార్ట్ అవుతుంది. నీ షాడో కూడా నిన్ను ఫాలో అవ్వడం కాకుండా నిన్ను క్వశ్చన్ చేస్తుంది. ఎస్కేప్ అవ్వలేవురా, నేనుంది. లేయర్స్ మీద లేయర్స్ వేసుకున్నావు. ఒక ఫేస్ సొసైటీ కోసం, ఒక ఫేస్ ఫ్యామిలీ కోసం, ఒక ఫేస్ ఆన్లైన్ కోసం. కానీ అవి పీల్ అవ్వడం స్టార్ట్ అయితే కొంచెం భయం, కొంచెం రిలీఫ్, గ్రౌండ్ కూడా స్టేబుల్గా ఉండదు, అంత షేక్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు నిజం దగ్గరికి వస్తున్నావు. హార్ట్ బీట్ వినిపిస్తుంది కదా, అది టెన్షన్ కాదు, అది రిమైండర్ నువ్వు ఇంకా అలైవ్ ఉన్నావని. ముందు చాలా పాతస్ కనిపిస్తాయి, అన్నీ కరెక్ట్లానే ఉంటాయి, కానీ అన్నీ నీవి కావు. నువ్వు చూస్ చేయాలి, లేకపోతే సిస్టమ్ నీకోసం డిసైడ్ చేస్తుంది. ఒక్కసారి ఆగు, ఏం చెయ్యాకు, జస్ట్ ఆగు. అన్నీ కామయ్యే వరకు వెయిట్ చేయి. అక్కడ ఒక క్లారిటీ వస్తుంది, చిన్న లైట్లా స్టార్ట్ అవుతుంది, కానీ అది చాలు డార్క్నెస్ మొత్తం బ్రేక్ చేయడానికి. ఇప్పుడు చూస్తున్నావు క్లియర్గా, నో నాయిస్, నో యాక్టింగ్, నో ఫియర్. ఇది నువ్వు రాగా, మాస్క్ లేకుండా. ఇప్పుడు చెప్పు, ఇన్ని రోజులు ఎవరి కోసం బ్రతికావు, ఎవరి కోసం యాక్ట్ చేశావు? ఇంకా అదే కంటిన్యూ చేస్తావా, లేక ఇప్పుడు స్టార్ట్ చేస్తావా నిజంగా బ్రతదాం? మాస్క్ తీసిన తర్వాత స్టార్ట్ అవుతుంది నీ రియల్ లైఫ్.